నమస్కారం. గంటాల వానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒకే హోదా ఒకే పింఛన్ అమలు చేస్తూ నోటిఫికేషన్. కేంద్రం నిర్ణయంతో 25 లక్షల మందికి లబ్ధి. శుక్రవారం బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ, లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి 80,000 కోట్ల ప్యాకేజీ. పునర్వైభవం తెస్తామని ప్రధాని మోదీ ప్రకటన. విజయవాడకు వెళ్లేందుకు అభ్యంతరం లేదన్న ఉద్యోగులు. కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలని వినతి. దుర్గగుడి వద్ద ఆదివారం నుంచి ట్రాఫిక్ మళ్లింపు. పైవంత పనులు పూర్తయ్యే వరకు అమలు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ విశాఖ మన్యంలో బంద్. ప్రత్యామ్నాయ అటవీ ప్రాంత అభివృద్ధికి ఉత్తర్వులిచ్చామన్న ప్రభుత్వం.